రికార్డింగ్ నంబర్ 28. మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవము అనే పద్య కావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 28వ రోజు తెల్లవారుతూ ఉన్నది. కారణ వైకుంఠము అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. తెల్లవారుజామునే గోదాదేవి ఆవిడ అలవాటు ప్రకారం కోనేటికి స్నానానికి వెళ్ళింది. చక్కగా స్నానం చేసి కలువ పూలు దండగా అల్లుకొని మెడలో వేసుకుంది. అక్కడే కూర్చొని కృష్ణమూర్తికి మంగళగీతాలు పాడి నమస్కరించింది. ఆ కోనేటి దగ్గరే కూర్చొని భగవంతుడికి, కృష్ణ పరమాత్మకి చక్కని మంగళప్రదమైన పాటలన్నీ కూడా పాడి ఆయనకి నమస్కారం చేసుకుంది. సరిగ్గా అప్పుడే కోనేరు పులకరించిపోయేటట్టుగా చల్లటి పిల్లగాలి వీచిందిట. అలలు అలలుగా నీళ్లు కదలటం మొదలుపెట్టినాయి. అప్పుడేమిటి, నీళ్లు అలల మీద ఒక తూగుతూ ఉన్నట్టుగా, ఉయ్యాలలూగుతూ ఉన్నట్టుగా కదులుతాయి నీళ్లు. ఆ గాలి ఈలల్లో ఆవిడకి పిల్లన గ్రోవి రాగాలు వినిపించినట్టు. గాలి కదులుతూ ఉంటే కృష్ణ పరమాత్మ పిల్లన గ్రోవి రాగాలన్నీ వినిపించినట. దగ్గరలో ఉన్న పొన్న మొక్క కూడా ఎందుకో జిల్లుమని కులికినట్టుగా అనిపించిందిట. ముందే చెప్పుకున్నాం కదా, ఆవిడ సృష్టి మొత్తాన్ని పరమాత్మగానే చూస్తోంది. ఎక్కడ చూసినా ఆయన సాక్షాత్కారమే కనపడుతుంది ఆవిడకి. గాలికేమో ఆ గాలి ఈలలుగా వచ్చేది మురళిగానంలాగా వినపడుతోంది. చెట్టు కదులుతూ ఉంటే పొన్న మొక్క జిల్లుమని కులికినట్టుగా కనబడుతోంది. ఆ సమయంలో రంగనాథుడు మెల్లగా గాలికి నాట్యం చేస్తూ ఉన్న నీలపు రంగు కండువా భుజం మీద ప్రకాశిస్తూ ఉంటే గోదకు మెల్లగా వెనకాలగా వచ్చి చేరాడుట. పొన్న చెట్టు దగ్గర మనోహరంగా ఉన్న రంగనాథుడు, మనోహర రూపంతో ఉన్న రంగనాథుడు మెల్లమెల్లగా వెనకాల నుంచి వచ్చి గోద కళ్ళు మూసాడట. గోద నవ్వుతూ వెంటనే ఇట్లా అన్నదిట, నీ మోసం నాకు తెలుసు నీలవేణి, ఇంతకు ముందు కూడా నువ్వు ఇట్లాగే నాకు కళ్ళు మూసావు కదా, నా పూలదండ కోసం వేణుగోపాలుడు ఎదురు చూస్తూ ఉంటాడు, నన్ను వదులు, నేను తొందరగా వెళ్ళాలి, నా మనసులో మాటలన్నీ నాతో చెప్పించాలని నువ్వు ఇలా ఎత్తువేసి ఇదివరకు కూడా నా కళ్ళు మూసావు కదా, నాకు తెలుసులే అంటూ నెమ్మదిగా చెయ్యి పక్కకి తీసి చూస్తే కొసలు తేలిన రంగనాథుడి కళ్ళు మెరుస్తూ నవ్వటం కనపడింది. అతడు గోద చేతిని అందుకుని ఆ చీకట్లోనే ముద్దు పెట్టుకున్నట్ట. తామర పువ్వులోని లోపల రేకుల్లాగా మృదువైన తన వేళ్లకున్న రవ్వల ఉంగరాలు తీసి కలవ పువ్వు రేకుల్లాంటి గోద వేళ్లకు తొడిగి ఆ వేళ్లను మళ్ళీ ముద్దు పెట్టుకున్నట్ట. ఇద్దరూ కలిసి గోపాల బాలుడి గుడిలోకి వెళ్ళి నమస్కారం చేసి నిలబడ్డారుట. గోపాలదేవుడి కళ్ళల్లో ప్రేమ, గౌరవం అన్ని పొంగి వచ్చినట్టుగా కనపడిందిట. మాధుర్యమైన ఎంతో తీయని పాటలు పాడుతూ ఉండేటటువంటి వేణువు మీద ముద్దబంతి పువ్వు మెరుస్తూ కనపడింది ఈవిడికి. తన తలలో ముద్దబంతి రోజు మాయమైపోతుంది కదా, ఆ మాయమైన ముద్దబంతి పువ్వు ఇదివరకు లాగానే ఈరోజు కూడా ఆయన వేణువు మీద కనపడింది. మెరిసే కళ్ళతో గోదమ్మ ఎంతో సంబరంతో ఆ ముద్దబంతి పువ్వు కిందగా దోసిలి పట్టి నిల్చుంది. ఆ పువ్వు నాకు ఇవ్వు అని అడిగినట్టుగా. వెంటనే ఆ పువ్వు ఆవిడ దోసిట్లో రాలిందిట. వాలు జడలో నా ముద్దబంతి పువ్వు ఆనాడు తీసుకున్న స్వామి ఇవాళ నాకు ఇచ్చాడు అంటూ గోద వెంటనే ఆ పువ్వుని రంగనాథుడి చేతిలో ఉంచిందిట. రంగనాథుడు దాన్ని కళ్ళకద్దుకొని, ఆనాడు తీసుకున్న వాళ్ళెవరో తెలుసుకో, ఈరోజు ఇచ్చిన వాళ్ళెవరో గ్రహించుకో, అప్పుడు నీకు ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అదేమిటంటే ఇప్పుడు నీ జడలో దీన్ని పెట్టిన వాళ్ళెవరో తెలుసుకో అంటూ ఆ పువ్వును గోదమ్మ తల్లో అలంకరించాడుట. ఆనాడు పువ్వును స్వీకరించిన వాడు గోద వరించిన కృష్ణుడు, ఈనాడు తిరిగి ఇచ్చినవాడు ఇలవేల్పు. ఆ కాలంలో ప్రేమికుణ్ణి చూసినట్టుగా చూసింది ఆయన్ని, కానీ ఇప్పుడు ఇలవేల్పు కులదైవం అని తెలిసింది. పెద్ద దిక్కయ్యాడు కృష్ణుడు. ఇప్పుడు జడలో తురిమిన వాడేమో తన ప్రేమ, దేవుని సంకల్పము కలిసి రూపం ధరించిన భర్త అని అర్థమైందనమాట. ఈ ముద్దబంతి గోద ప్రేమకు ఒక పెద్ద చక్కని సంకేతం. ఆవిడ తమ గుడిలోని స్వామిని ప్రేమించింది. ఆ ప్రేమను కృష్ణుడు అందుకుని తన వద్ద పదిలపరచి ఉంచాడు. ఇప్పుడు గోద మనస్సు నిర్ణయాన్ని
తన నిర్ణయాన్ని అంగీకరించిన తర్వాత తన ప్రేమను ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. గోదకి చెప్పాడు. అంటే ఇది ఎంత చక్కని విషయము అంటే, ఎవరైనా చెప్పినప్పుడు అర్థం చేసుకుని మనల్ని మనం మలచుకోగలిగితే ఇది భగవంతుడి ప్రేరణే అని ప్రతి విషయంలో మన ఇష్టాయిష్టాలని పక్కన పెట్టి జరుగుతూ ఉన్నదాన్ని ఆమోదించటం అనేది గొప్ప విషయం ఉన్నది ఈ ప్రేమ కథలో. తాను ప్రేమించింది ఎవరినో అని, చేసుకున్నది ఇంకెవరినో అనే భావం ఆమెకి రానివ్వకుండా ఆమె చేతనే ఆయన చెప్పించుకొని, ఆయన చెప్పిన మాట ఆమెకు అర్థమయ్యి ఒప్పుకొని ఆవిడ పెళ్లి చేసుకుంది. అందువల్ల ఎవరో పువ్వు తీసుకున్నారు, ఇంకెవరో పెట్టారనేది లేకుండా సర్వం ఒకటే, భగవంతుడు సర్వత్రా ఉన్నాడనేటటువంటి దోవలోకి ఆ తల్లి వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడన్నమాట కృష్ణ పరమాత్మ. ఇంతమంది లేరు, అందరి స్వామి ఒక్కడే, ఇంతమంది స్వాములు లేరు అని అర్థమయ్యేటట్టుగా చెప్పినవాడు పరమాత్మ ఆవిడకి. అందువల్ల గోద, కృష్ణుడు, రంగడు ఇచ్చిపుచ్చుకోవటమే గాని మొత్తంలో ఉన్నదంతా ప్రేమ ఒక్కటే. ఈ ఒక్క ముద్దబంతి పువ్వు ఇన్ని రకాలుగా ఇన్ని చేతులు మారినా కూడా ఉన్నవాడు ఒక్కడే అనే విషయం ఆ తల్లికి చక్కగా అర్థమైంది. చిరునవ్వుతో, ఎంతో అందమైన ముఖంతో, ఆనందంతో మెరిసిపోయే కళ్ళతో గోద రంగనాథుడితో ఇట్లా అన్నదిట, స్వామి నీ లీలలన్నీ కూడా మనోహరమైనవి, మోహకరమైనవి, అంటే నా మనసుని హరించి మోహబెట్టేవి. ఈ అభేద సత్యం నా మనస్సుకు తెలియజేశావు. అభేదము అంటే తేడా లేదు అనేటటువంటి విషయాన్ని నా మనస్సుకు తెలియజేసి నన్ను ధన్యురాల్ని చేయటానికే నువ్వు ఇంత నాటకం ఆడావు. చాలా కాలం నన్ను కల్లోలబెట్టావు. రంగడు కృష్ణుడు ఒకటే అని నాకు చక్కగా తెలియజేయటానికి, నాకు జ్ఞానోదయం కలిగించటానికి నా ఎదట ఎంత నాటకం ఆడావు, ఎంత ముచ్చటగా నాటకం ఆడావు అంటోంది. ఈ నాటకంలో 2 రంగాలు నడిపావు. ఒకటి నా మనస్సును రంజింపజేయటం, తండ్రి గారి తెలివికి పదును పెట్టడం, భక్తి సాధన మార్గాలని ఈ నాటకానికి మూల కథగా బ్యాక్గ్రౌండ్గా తీసుకుని రమ్యమైన కథా పరిపూర్ణత తెచ్చావు గదా, ఒక గొప్ప సమగ్ర నాటకంగా మలిచావు గదా అని అన్నదిట ఆవిడ. తీయని భావాలతో నిండిపోయిన మధుర భక్తి మార్గంలో నన్ను నడిపించి నా ప్రేమకు సరైన రూపం కల్పించావు. నన్ను మలచుకున్నావు. నువ్వు కరుణామయుడవై నన్ను ఇంత గొప్పగా ఆదుకొన్న నీ లీల ఎంత గొప్పది. ఇలాగే మా తండ్రి గారికి కూడా భక్తి మార్గాలు ఎన్ని ఉన్నాయో దర్శనం చేయించావు. మా జన్మలన్నీ కూడా ధన్యమైపోయినాయి అంటోంది. ఇక్కడ పరమాత్మ చెప్పాడు ఆవిడికి, నీ మనస్సు ఇంకా కూడా నా మీదే ఉంటే నీ మనస్సుని నేను రంగనాథుడి మీద నిలుపుతాలే అన్నాడు. అంటే దైవాన్ని నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అనే భావం మనకి అర్థమైపోతే ఇంక భయమే ఉంటుంది. తండ్రి, జరుగుతూ ఉన్న దానికి నా మనస్సు అంగీకరించేటట్టుగా చెయ్యి నువ్వు అని దండం పెట్టుకోవటమే, అంతకంటే ఇంకేం లేదు. ఆయనే చేస్తాడు, చేయగలవాడు, చేయగల సమర్థుడు ఆయన. ఏ తేడా లేదు అనే భావం మనకు వచ్చేటట్టుగా చేస్తాడు అని చెప్పి ఎంతో అర్థం చేసుకోవాలి మనం. మా జన్మలు ధన్యమైపోయినాయి ప్రభు, నాది నా తండ్రి గారిది కూడా అంటోంది. మీ లీలలు ఇట్లా ఉంటాయని చెప్పటానికి మేమెంత వాళ్ళము. మీ కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులందరి మీద ప్రసరింపజేస్తూ ఉంటారు మీరు. అట్లాంటి మీ అనురాగ వీక్షణాన్ని మా మీద ప్రత్యేకంగా ప్రసరింపజేశారు. ఇంకా మాకింతకంటే ఇంకేం కావాలి. కరుణామయమైన నీ కటాక్ష వీక్షణాల మాలికలు అదొక దండగనకైతే సమస్త భక్తజనులు చక్కగా సూత్రబద్ధులై క్షేమంగా ఉంటారు. భక్తులందరూ కూడా నీ మెళ్ళో ఉన్న పూసలలాగా ఆ భక్తి సూత్రానికి కట్టుబడి ఉంటారు. పుష్పాల లాంటి నీ భక్తులు దేవతా సమానులై రాజమార్గాలలో విహరిస్తారు తండ్రి. అక్కడ కూడా అగ్రస్థానంలో నిలబడే వైభవాన్ని మాకు ప్రసాదించావు. రాజీవ నేత్ర, నీ నాటకం ఎంత చిత్రంగా ఉన్నది అంటున్నది ఆవిడ. గోద మాటలు విని రంగనాథుడు ఇట్లా అన్నాడు, నాకిన్ని ఊహలున్నాయని నువ్వు చెబుతున్నావు గాని అటువంటి ఊహలు నాకేమీ లేవు. మీ కృష్ణుడే నన్ను పని కట్టుకుని పిలిపించి వేకోజామున స్నానం చేస్తూ ఉన్న నీ అందచందాలన్నీ నా కళ్ళ విందుగా చూపించాడు.
నాలో అనురాగానికి ఒక నాంది పలికించింది మీ కృష్ణుడే. అతని సంకల్పానికి బద్ధుడినై నేను ఆ తెల్లవారుజాములా చలిలో అక్కడక్కడ నీ కోసం తారట్లాడి నాకే తెలియకుండా నీ మీద మోహం పెంచుకున్నాను. నీ అందము, నీ చక్కని గుణము, సేవ, సమర్పణ బుద్ధి, కృష్ణ భక్తి నా మనస్సులో నిండిపోయాయి. శ్రీరంగం వదిలిపెట్టి రాత్రిపూటంతా విరహతాపంతో ఇక్కడిక్కడే నీ చుట్టూతా తిరిగాను. నా మనస్సు కట్టుబడిపోవటానికి మీ కృష్ణుడే కారణం సుమా అన్నాడు ఆయన. ఇక్కడ రంగనాథుడు ఇంకో చమత్కార సంభాషణ ప్రారంభించాడు. అయితే ఇది కేవలం సరదాయే గాని ఇంకో నాటకం కాదు ఇది అని చెప్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ పెద్ద విశేషం కాదు గాని నాకు ఒక భావం కలుగుతోంది. గోదా, నాకు ఒక మాట అనిపిస్తోంది. కృష్ణుడి మాయామంత్రం అని అంటున్నావు గాని ఆ వెనకాలన్న శక్తివి నువ్వే అని అనిపిస్తోంది. ఆ మాయ వెనక దాగి సమస్త వైభవాలుగా, ఆయన వశీకరణగా, ఆ పెద్ద తేజపుంజంగా అన్నీ నువ్వేనేమో అనిపిస్తోంది ఆయన వెనకాలగా ఉన్నది. అంతంత పెద్ద పెద్ద కళ్ళు చేసే కాంతులు చిమ్మేటట్టుగా నా వంక చూస్తున్నావు గాని నీ వల్లిన కలువ పూదండలు మీ స్వామికేనా, నాకివ్వవా అని అడిగాడు. నాకు కూడా కొంచెం భాగం ఉంటుందా అని అడిగాడు. రంగడి మాటలకి పకపకా నవ్వుతూ గోద ఇట్లా అన్నది, స్వామి, ఇంకా ఈ రోజు నుంచి ఈ దండలన్నీ మీకే సమర్పించమని స్వామి ఆజ్ఞాపించారు కదా. ఆయన ఆజ్ఞే నాకు అనుగ్రహం. ఇంతకు ముందు శ్రీరంగంలో నీ మూర్తిని దర్శిస్తూ ఉన్నప్పుడు నా ప్రాణంతో పాటు శరీరం కూడా నీ వక్షస్థలంలో లీనమైపోయింది కదా. నాకు సర్వస్వము ఇంక నీవే, నేనెక్కడ మిగిలి ఉన్నాను స్వామి అని అన్నది. అంటూ మళ్ళీ ఇట్లా అంది, స్వామి ప్రభు, నాకు ఒక అనుమానం. నీవు ఏనాడో లక్ష్మీదేవిని స్వీకరించి రక్షస్థలంలో ఉంచుకున్నావు కదా. ఇప్పుడు నాతో ఈ కొత్త సంబంధాన్ని నిండు ప్రేమతోనే స్వీకరించావా, లేక మా వేణుగోపాలుడు ఒక మాట చెప్పాడని మొహమాట పడ్డావా? ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో సరిగ్గా చెప్పు. నా మీద నిజమైన ప్రేమ ఉందా, లేకపోతే కృష్ణుడి మాటల వల్ల జరిగిందా ఇదంతా అని అడిగింది. రంగనాథుడు గంభీరంగా నవ్వుతూ ఇట్లా అన్నాడు, ఓ కలువ కళ్ళ సుందరి, వైకుంఠధామంలో నేను శేషతల్పం మీద శాశ్వత లీలగా పడుకోనున్నాను. నిన్ను లక్ష్మీదేవిని సమానమైన ప్రేమతోనే బుద్ధగించేవాణ్ణి. అయితే ఒకానొక క్షణంలో లక్ష్మీదేవి కళ్ళల్లో ఒక ఈర్ష్య కనపడింది. ఆ ఈర్ష్యకు పరిహారం కల్పించాలి అని నాకు ఒక సంకల్పం వచ్చింది. సరిగ్గా ఆ సమయానికే సనక సనందనాదులు దేవర్షులు నన్ను చూడాలని కోరికతో వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చారు. నాతో స్వారూప్య సిద్ధి పొందిన నా ద్వారపాలకులు, అంటే నాలాగానే ఉన్నాయి, నా అంత స్థితిలో ఉన్న నా ద్వారపాలకులు ఇద్దరు కూడా ద్వారం దగ్గర కాపలా ఉన్నారు. ఆ జయ విజయులు సనకాదుల్ని ఆపటము, ఆపంగానే ఋషులకు కోపం రావటం, భూలోకంలో వాళ్ళని రాక్షసులుగా పుట్టమని శపించటం జరిగింది, నీకు గుర్తుంది కదా అని అడిగాడు. ఇట్లా అంటూ రంగనాథుడు గోదని దగ్గరగా తీసుకుని వక్షానికి హత్తుకున్నాడు. ఊహాతీతమైన ఆ చక్కని, ఊహకు అందని ఆ చక్కని స్పర్శతో లీనమైపోయిన గోదాదేవి కళ్ళు మూసుకుందన్నమాట. మనస్సు హృదయంలో లీనమైపోయి హృదయం ఒక బిందువై ఎక్కడో మునిగిపోయింది, అంటే తాను లేకుండా అయిపోయింది. ఆవిడ అనుభూతిలో ఉండగానే ఆకాశం అంతా నిండి వ్యాపించిన అంధకారం అయిపోయింది. మొత్తం కటిక చీకటి వ్యాపించిందిట. ఆ అంధకారమే ఒక మహాసముద్రం అయిపోయినట్టు ఆ సముద్ర ఘోష భయంకరంగా వినిపించిందిట. కెరటాలు ఇంతెత్తున లేచి పడుతూ విరిగి పడుతూ భయం కలిగిస్తూ ఉన్నాయిట. చీకటి సముద్రము, బువ్వెత్తు ఎగిరే కెరటాలు, అంతకంటే ఇంకేం కావాలి? ఎంత వెతికినా ఎక్కడ అంతు దొరకని నల్లటి ఆకాశంలో పెద్ద పెద్ద సముద్ర తరంగాల వెనకాల దిక్కు లేకుండా ఒక్కతే నిలబడిపోయిన గోదను పట్టి పీడించటానికి ఒక భీకరమైన ఆకారం ఒకటి కనపడిందిట. మృత్యువే వచ్చిందా అన్నంత భయంకరంగా వికారమైన కోరతో బ్రహ్మాండమైన పిశాచ రూపం ఎదురుగా కనిపించి భీకరంగా గర్జిస్తూ గోదమ్మని పట్టుకోబోయిందిట. గోదకు భయంతో స్పృహ తెలియలేదు. మనసులో శక్తంతా పీల్చిపడేసినట్టుగా అయిపోయింది. సరిగ్గా ఆ సమయంలో అమృత కిరణమైన చంద్రుడి చల్లని వెన్నెల వంటి 2 కిరణాలు ఎక్కడి నుంచో ప్రసరించి వచ్చినాయిట. చంద్రకిరణాల లాంటి వెలుగు ప్రసరించి 2 కిరణాలు వచ్చినాయిట. ఆ కిరణాలు ఆ రాక్షసుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాయం చేసేసినాయిట.
10 దిక్కులను వెలిగించే ఒక పెద్ద తేజస్సుతో ఆ 2 కిరణాలు గోదను ఆకాశ వీధిలో ఎత్తైన మార్గంలోకి తీసుకెళ్ళిపోయినాయిట. ఇదంతా కూడా గోదాదేవికి జరుగుతూ ఉన్నటువంటి అనుభవం. హిరణ్యాక్షుడు అంధకార స్వరూపుడు. ఒకే ఒక్క కోరతో భూదేవిని ఎత్తుకెళ్ళిపోయి చీకటి లోకాలకు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి ముట్టె మీద ఉన్న 2 కోరలతో, అంటే వాటినే కిరణాలు అని అన్నారు, హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని ఉద్ధరించాడు. అంటే ఈవిడకి ఎలా కనబడింది? కటిక చీకటిలో 2 కోరలు వచ్చి ఆవిడని పైకెత్తి తీసుకెళ్తూ ఉంటే ఆవిడకి 2 కిరణాలు, వెలుగు కిరణాలు వచ్చి తనని, అంటే ఎంత మృదు మధురమైనటువంటి స్పర్శ అయి ఉండాలి. అది కోరలతో ఎత్తి పట్టుకున్నట్టుగా లేదు, ఆవిడకి వెలుగే ఎత్తుకున్నట్టుగా ఉంది. ఆ వెలుగు ఆవిడని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తూ ఉన్నట్టుగా అనిపించింది. కానీ అసలు జరిగింది ఏంటంటే, తన 2 కోరలతో హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని ఉద్ధరించాడు ఆయన. గోద భూదేవి అంశలో పుట్టిందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జరిగిన ఘట్టాన్ని ఇప్పుడు మళ్ళీ స్వామి గుర్తు చేస్తూ ఉన్నాడు. గోదకి ఎప్పుడో జరిగిన ఘట్టాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. స్వామి అడిగింది కదా, లక్ష్మీదేవి నీ హృదయంలో ఎప్పుడు ఉంటుంది కదా అని. ఆవిడ ఇదేదో కొత్తగా వచ్చిన ప్రేమ అన్నట్టుగా మాట్లాడింది కదా, అందుకని ఆవిడకి గుర్తు చేశాడు. ఆ వెలుగు ముద్దలే పెద్ద కోరలయ్యి ఆ కోరల నడుమ పెద్దగా నల్లటి ముట్టె కనిపించిందిట. కోరల ఆధారంగా గోదాదేవి ముట్టె మీద నిలబడి ఉన్నది. అటు ఇటు పడిపోకుండా కోరలు అడ్డం ఉన్నాయి. 7 లోకాలను ఆవరించిన మహా జలరాశి, పెద్ద నీళ్ల ప్రవాహంగా నీళ్లు ఉవ్వెత్తున ఎగిరి ఎగిరి పడుతూ ఉన్న సముద్ర జలరాశి, ఆ కెరటాల నురుగుల అంచుల మీద ఆకాశమే నీళ్లలో తడిసి ఒక గోళంగా అయిపోయిందేమో అన్నట్టుగా ఆ గోళంగానే గోద నిలబడి ఉన్నది. అంటే భూమి ఎలా ఉన్నదో కూడా వర్ణిస్తూ ఉన్నారు. ఒక గోళాన్ని ఎత్తినట్టుగా భూదేవిని ఉద్ధరించాడు అన్నమాట నీళ్లలో నుంచి ఆయన. ప్రేమ ఆనందము కలిసిపోయి పులకించిపోయింది ఆవిడ. ఆవిడ నుంచి సువాసనలు ఘుమఘుమ దశ దిశలా ప్రసరించాయి. అంటే గోదాదేవిని గంధవతి అని కూడా అంటారు. ఎందుకంటే గంధం ఒక చక్కని వాసన అనేది పంచభూతాల్లో గోదాదేవికి ఉన్నటువంటి రూపము వాసన 2 సైజు పరిమాణము ఇవన్నీ కూడా ఉన్నాయి ఆవిడకి పంచభూతాల్లో ఉన్నటువంటి భూమికి. అందుకని ప్రత్యేకంగా సువాసన అని చెప్తూ ఉన్నారు. భూమి అనే తత్వానికి అధిదేవతగా మొట్టమొదట గోదాదేవి నిలబడింది. ఆ తర్వాత గోళంగా భావన రూపం దిద్దుకుంది. అది గోళము అనే భావన కాన్సెప్టే గాని అది ఫిజికల్ గోళం కాదు. ఆ భావన నుంచి వాసన అనే గుణం కూడా వచ్చింది. ఆ తర్వాత భౌతికమైన భూమి, దాని రూపము, గుణాలు, రూపం అంటే సూక్ష్మ రూపం అనేది ముందర వస్తుంది. తర్వాత మ్యాటరు ఫిజికల్ రూపం రావటం జరిగింది అని చెప్తూ ఉన్నారు. అప్పటికే నీలాకాశము అనే అతిసాంద్ర తత్వము, అంటే డెన్సెస్ట్ తత్వము, అందులో కదలికగా వాయుతత్వము, వెలుగుల రూపంగా అగ్నితత్వము, సముద్ర తరంగాల రూపంలో జలతత్వము భావనామయంగా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ఇదంతా ఈ 3 పద్యాల్లో కూడా ఇమిడి ఉన్నది. పద్య రూపంగా కదా మాస్టర్ గారు రాసింది అంటున్నారు. అంటే ఈ పంచభూతాలు ఎలా వచ్చినాయి, ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చినాయి. ఈ తత్వాలన్నీ కూడా మొట్టమొదట ఎలా ఉన్నాయంటే సూక్ష్మ రూపంలో ఉన్నాయి, తర్వాతే ఫిజికల్ లెవెల్లోకి వచ్చినాయి అని చెప్పారు. ఇంతలో సృష్టి యజ్ఞస్వరూపుడైన యజ్ఞవరాహమూర్తి చక్కని దర్శనం ఇచ్చాడట. ఆయన యొక్క నిండైన రూపం చక్కని దర్శనం ఇచ్చిందిట. ఆ వరాహమూర్తి శ్వాస రూపంలో ముక్కుల్లో నుంచి, ముట్టలో నుంచి, నాసికా రంధ్రాల్లో నుంచి వచ్చే శ్వాసలు 7 పొరలుగా సాగి 7 మారుతాలు ప్రయాణం చేయటానికి అవసరమైన మార్గాలన్నిటిని కూడా అంతా సృష్టేనని ముందరే చెప్పుకున్నాం. మొత్తం సృష్టిలో ఒక్కొక్కటే రావడానికి ఎలా మార్గం జరిగింది, పరమాత్మ ఏం చేశాడనే కథే కదా. దాన్ని ఎక్కడ చూసినా కూడా ఆ మార్గాలన్నీ కూడా 7 మారుతాలు ప్రయాణం చేయటానికి మార్గాలు రూపొందించినవి. ఆయన ముక్కుల్లో నుంచి వస్తున్నటువంటి గాలులు, ఆ ముట్టెకు చుట్టుపక్కల్లో సూర్యచంద్రులు, కోట్ల కొద్దీ తారకలు, సప్తఋషి మండలము,
ఇవన్నీ కూడా మళ్ళీ అవి వెళ్ళటానికి దారులు అన్నీ ఏర్పడినాయిట. సప్తర్షి మండలం ఇవన్నీ సూర్యచంద్రులు కోట్లాది తారకలు కదలటానికి దారులు ఏమిటి అవన్నీ ఏర్పడినాయిట. ఆ నడుమ మధ్యలో వచ్చినటువంటి ఒక పట్టణంలో సిద్ధులు సాధ్యులు దేవతలు యజ్ఞస్వరూపాలుగా వెలుగుల వ్యూహాలుగా ప్రత్యక్షమయ్యారు. ఇంతవరకు జరిగింది యజ్ఞస్వరూపమైన సృష్టి మాత్రమే. అంటే ఆ సృష్టికి మూలమైన వ్యూహాలు ఫార్ములాలు మాత్రమే రూపొందినాయి. భౌతిక సృష్టి తర్వాత ప్రారంభం అవుతుంది. ఈ ఒక మహాయజ్ఞం గ్రాండ్ ప్లాన్ ఆఫ్ క్రియేషన్ జరిగింది. దానిలో అంతర్యజ్ఞాలుగా లోపలగా సృష్టి వ్యూహాలు రూపొందినాయి. అంటే ఫస్ట్ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వచ్చేసింది, ఇంకా చెయ్యటమే అన్నమాట. ఒక కవి హృదయంలో ఒక నాటకం ఒక స్పార్క్ లాగా స్ఫురిస్తుంది ఆ కవికి లోపల నుంచి. చక్కగా ఇలా ఇలా రాయాలి అనేటటువంటిది లోపల నుంచి వస్తుంది న్యాచురల్గా. ఒక కథ అంతా కూడా లోపల నుంచి మెరుస్తుంది. ఆ తర్వాత ఏది ఎలా జరగాలి, రంగ విభజన జరుగుతుంది, అంటే ఎలా వస్తుంది ఆ నాటకం ఒకరి తర్వాత ఒకళ్ళు అనేది, పాత్రల స్వభావాలన్నీ వస్తాయి మనసులోకి. ఇదంతా కవి భావమాత్రంగానే జరుగుతుంది. సృష్టి మూలకారకుడైన నారాయణుడు అనే కవిలో కూడా ఇంతవరకు జరిగిన కథ ఇది. లోపలగా కథగా జరిగింది, బయటికి జరగాలి. ఇంకా ఆకాశానికి పదును పెట్టే ఆకురాళ్లలాగా గరుకైన వెంట్రుకలు, దిక్కుల డొక్కల్లో గుచ్చుకునే కోరలు, ఆకాశం కందిపోయే ధ్వనులు చేసే ముట్టె, కనురెప్పలు కదులుతుంటే అగ్నిజ్వాలలు పడుతూ ఉన్నాయిట. యజ్ఞవరాహమూర్తి భయంకర రూపం రాక్షసుణ్ణి చంపటానికి వచ్చింది కదా. ఆకాశం బంటిగా, అంటే ఆకాశం మునిగిపోయేట్టుగా ఆవరించి దర్శనమిచ్చిందిట ఆ యజ్ఞవరాహమూర్తి రూపం. మోకాటి బంటి నీరు అంటే మోకాలు మునిగే నీరు అని అర్థం. పీకల బంటి అంటే గొంతు మునిగేట్టు అని అర్థం. ఈ బంటి అనే పదం ఈ కావ్యంలో ఇంతకు ముందు కూడా మనసు బంటి అంటే మనసు మునిగిపోయేట్టు అనే ప్రయోగం చేయబడింది. ఇప్పుడు బంటిగా అంటే ఆకాశమే మునిగేటని ఇంకోసారి కూడా ప్రయోగించారు అద్భుతంగా మాస్టర్ గారు అంటున్నారు. ఈ మహారూపాన్ని దర్శించిన గోద స్పృహలోకి వచ్చి కళ్ళు తెరచి నమస్కరించింది. ఇదంతా ఆవిడకు అనుభవం అయింది. అడిగింది కదా ఇప్పుడు కొత్తగా ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నీకని. ఇది కొత్తది కాదమ్మా, పాతదే అని ఆవిడ గుర్తొచ్చేట్టుగా చేశాడన్నమాట. స్పృహలోకి వచ్చింది, కళ్ళు తెరిచి నమస్కారం చేసింది. రంగనాథుడు చిరునవ్వు నవ్వాడు. నల్లని చంద్రుని లాంటి ఆ ముఖంలో వెల్లివిరిసిన నవ్వుల తెల్లదనం కనబడుతూ ఉంటే చీకటంతా వెలుగైపోయినట్టుగా అనిపించింది ఆవిడికి. రంగనాథుడు ఇట్లా అన్నాడుట, మరి ఆనాటి దానవు నువ్వు, ఇప్పుడు కొత్తగా నీకు భయం ఏమిటి? అయినా భయంతో అల్లల్లాడుతున్న నీ కళ్ళు కూడా అందంగానే ఉన్నాయిలే అన్నాడుట. ఇంతవరకు చిక్కని చీకటి ఉంది, ఇది సృష్టికి ముందరి స్థితి. దీనిని పెంజీకటి అని భాగవతం వర్ణించింది. సృష్టి సంకల్పం వ్యక్తం కావటం అంటే చీకటి వెలుగుగా మారటం. కిరణాల వంటి కోరలు అని వర్ణించిన, రంగని నల్లని ముఖంలో తెల్లని నవ్వు అని వర్ణించిన, ఇది సూచన మటుకు ఇదే, చెప్తూ ఉన్న విషయం ఇదే, చీకటి వెలుగైపోవటమే అంటున్నారు. మనకి భాగవతంలో పద్యం ఉన్నది కదా, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకం బగు పెంజీకటి కవ్వలనె వండే కాకృతి వెలుగు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్. పెంజీకటి కవ్వల ఏకాకృతిగా వెలుగుతున్నటువంటి వాడిని నేను శరణు వేడతాను. ఆత్మభవుడు, ఎవ్వరూ ఆధారం అక్కర్లేదు, ఆయనంతటా ఆయనే ఉన్నవాడు, తనకు తానే ఆధారం, ఇంకొక వస్తువే అక్కర్లేదు ఆయనకు. అటువంటి వాడి నన్ను రక్షించగలవాడు ఆయనే అని భక్తుడికి ఒక నిశ్చయ జ్ఞానం కలగటమే. ఆ పెను చీకటి కవ్వల ఎవడైతే ఏకాకృతిగా వెలుగుతూ ఉంటాడో అని అన్నారు కదా, ఆ పెంజీకటి అనేది ఇక్కడ మళ్ళీ వచ్చిందని అది చెప్తూ ఉన్నారు ఆ భాగవత వర్ణన గురించి. గోదా నీకు గుర్తులేదు కానీ ఆనాడు మన ఇద్దరం ఎంత విహారం చేశాము. లేతగా ఉన్న పచ్చిక బయళ్లలో, పూల తోటల్లో, పందిళ్ల మీద పాకిన మల్లె పొదల మాటుగా కలువ కోనేళ్లున్న తీరాలలో మనం చేసిన ఆ విహారాలు
నీవు ఆనందంతో మునిగిపోయినటువంటి సౌఖ్యాలు నీకు గుర్తు రావట్లేదా నీ మనస్సుకు? ఇప్పుడు అవి గుర్తొస్తే నీకే వింతగా ఉంటుందేమో. ఆ అవతారంలో లక్ష్మీదేవిని అక్కడే ఉంచి ఆవిడ కళ్ళు కప్పి నీతో నేను విహారం చేశాను. నీ లోపల లక్ష్మి మీద ఈర్ష్య కలిగింది. ఈసారి నీకు గర్వం వచ్చింది నేను విహరించినందువల్ల నీతో. ఆమె నా వియోగాన్ని అనుభవిస్తూ పాలసముద్రం లోపల కెరటంగా దాక్కొని బయటికి రాకుండా ఉండిపోయింది లక్ష్మి. సృష్టికి వెనుక బ్యాక్గ్రౌండ్గా ఉండే అవ్యక్తము అనే పాలసముద్రంలో నుంచి ఒక్కొక్క భౌతిక సృష్టి పైకి లేచి ఒక్కొక్క అలలాగా వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతిసారి సృష్టిలోని లక్షణాలు ఒక టోటల్ ఆఫ్ డైవర్సిఫైడ్ ఐడెంటిటీగా, అంటే సమూహ ప్రజ్ఞలుగా లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో బయటకు వస్తూ సృష్టి నిలపటానికి కారకుడైన విష్ణువుని ఆశ్రయిస్తూ ఉంటుంది. అంటే లక్ష్మి సముద్ర మథనంలో బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఎవరిని వరిస్తుంది అంటే విష్ణువుని ఆశ్రయిస్తుంది. ఎందువల్ల అందరు దేవతలు ఆవిడ్ని చూసి మోహపడ్డారు. ఆవిడ్ని చూసి మోహపడకుండా నిర్వికారంగా ఉన్నవాడు విష్ణు ఒక్కడేట. అందుకని ఆయన్ని కోరుకుంది ఆవిడ. తనని కోరని వాడిని కోరుకుంది ఆవిడ. అది అక్కడ గొప్పతనం. వాళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ మనం తెలుసుకుంటే అని చెప్తూ ఉన్నారు. ఈ సృష్టి అనేది చాలా న్యాచురల్. మదనం జరిగినప్పుడల్లా వస్తుంది ఆవిడ. లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి వస్తుంది. వచ్చి సృష్టి నిలబడటానికి ఎవరైతే కారకుడో, ఎవరైతే మెయింటెనెన్స్ స్థితి కారకుడైన విష్ణువుని ఆశ్రయిస్తుంది. గుర్తించబడటము అంటే లక్ష్మ అనేది లక్ష్మీదేవి శక్తిట. దానికి ప్రచోదకమైన ప్రజ్ఞ విష్ణువు. ఇంకా కూడా బాగా ఆవిడ్ని ఎనర్గైజ్ చేసేవాడు విష్ణువు. ఆ ప్రజ్ఞకు మూల కారణం ఉండాలి కాబట్టి స్థితి అనే సంకల్పం. బ్యాక్గ్రౌండ్ ఏమో అవ్యక్త స్థితి అనేది సముద్రంలాగా ఉంటే దాంట్లో నుంచి ఒక్కొక్క అలగా ఒక్కొక్క సృష్టి వస్తూ పోతూ ఉంటాయి. ఈ రావటంలో పోవటంలో ఉండుట అనే ప్రజ్ఞ విష్ణువు. ఇవన్నీ కలిస్తేనే నారాయణుడు. ఎటు చూసినా ఉన్నది పరమాత్మే అనేటటువంటి విషయం తెలుసుకోవడమే మనకి ఇక్కడ. అది సముద్రంగా వచ్చినా, లక్ష్మీదేవిగా వచ్చినా, మదనంగా వచ్చినా, అలగా పైకి వచ్చినా ఉన్నవాడు పరమాత్మే అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎన్నో నాటకాలు, ఎన్నో కథలు జరుగుతూ ఉన్నాయి కదా. ఒక్కొక్క అల ఒక్కొక్క సృష్టిలాగా అనుకోవచ్చు మనం. లోకాల్లో ఎవళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నా అది శుభప్రదంగానే పరిణమిస్తుంది. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే జగన్నాటకమైనటువంటి నాటక సంబంధమైన విషయాలే అన్నీ అయిపోతూ ఉంటాయి. అన్నీ ఏది ఎట్లా జరిగినా శుభప్రదంగానే శుభాంతమే అవుతాయి. అన్ని లోకాల్లో ఉన్న రకరకాల ప్రవర్తనలు నాకు అవతారాలు రావడానికి ఒక కారణం అవుతాయి. అవన్నీ మీ అనుభూతుల్లో నుంచి పుట్టినవే, భక్తుల అనుభూతుల్లో నుంచి పుట్టి పెరిగినవే. ఆ అనుభూతుల మార్పులన్నీ కూడా ఇవాళకి కూడా పెళ్లి పందిరి దాకా సాగి నీతో పెళ్లి చేసుకునే స్థితికి వచ్చింది మళ్ళీ నాకు. అన్నీ కలిసి ఒక్క అవతారంలోని సుఖానుభవంగా మొత్తానికి మారటం ఆశ్చర్యంగా ఉంది కదా, చిత్రంగా ఉంది కదా అన్నట్టు రంగనాథుడు. రంగనాథుడు ఇట్లా చెబుతూ ఉంటే గోద తన మెడలో ఉన్న పూలదండను తీసి ఆయన మెడలో వేసి చూసి మురిసిపోయిందిట. దానినే ఆ రాత్రంతా స్మరించుకుంటూ ఉండిపోయిందిట. అట్లాంటి 28వ రాత్రి జరిగిన పరమగోష్ఠి భక్తులకు సౌఖ్యాన్ని, సంపదను ప్రసాదించుగాక అంటున్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే బంతి పువ్వే ఆవిడ యొక్క ప్రేమ. ఆ ప్రేమని స్వామి స్వీకరించాడు, వేణుగోపాలుడు స్వీకరించాడు. స్వీకరించి భద్రంగా వేణువు మీద దాచిపెట్టుకున్నాడు, కానీ హృదయంలో దాచిపెట్టుకోలేదు, తనలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆడబోయే నాటకం అంతా ఆయనకి తెలుసు కదా. అందుకని వేణువు మీద భద్రపరిచి పెట్టుకున్నాడు ఆయన మురళి మీద. మరి మళ్ళీ సమయం వచ్చినప్పుడు చక్కగా వెనక్కిచ్చాడు. వెనక్కిచ్చినప్పుడు ఆవిడ తన భర్తకి మళ్ళీ ఆ ప్రేమను అందించింది అనే సింబాలిజం. ముద్దబంతి పువ్వే ఆవిడ ప్రేమ, ఆవిడ హృదయం, ఆవిడ మనస్సులాగా సింబలైజ్ చేశారనమాట. చాలా ఆనందంగా జరిగినటువంటి ఈ జగన్నాటకం పరమాత్మకి, అమ్మవారికి సంబంధించింది. ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎంతమందిగా మారినా, ఎంతమంది జీవులుగా ఉన్నా పరమాత్మ ఒక్కడే అనే విషయం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి
చూస్ చేసుకొని ఇదే కావాలి అది వద్దు అనటం అనేది తగ్గుతుందని పెద్దవాళ్ళు ఆశపడి మనకి ఇలాంటి కథలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నాకు ఇది ఇష్టము నాకు ఇదే కావాలి అనే దాంట్లో ఎన్ని చిక్కులో ఉంటాయి అని కూడా నీకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరకూడదు సుమా అని చెప్పాడు వేణుగోపాలుడు గోదకి. నీకు దొరికిందే నువ్వు సంతోషించాలి కానీ నీకు ఇవ్వబడిందే నువ్వు సంతోషించే విషయం అవ్వాలి కానీ నీకు కోరిక వచ్చిందంటే నువ్వు మలినత్వం పొందుతావు, మలినమైపోతుంది మనసు, టెయింటెడ్ అయిపోతుంది అని చక్కగా చెప్పాడు. ఈ విషయాలు మనం నేర్చుకోవడానికే మనం ఇటువంటి కథలు అవి కూడా చదువుకోవటం. సాక్షాత్తు పరమాత్మ దగ్గర నుంచే వచ్చినటువంటి సందేశం ఇది. గోదాదేవికే కాదు మనందరికీ కూడా. మన రికార్డింగ్ నెంబర్ 28 అయిపోయింది.